వెల్కమ్ టు కథ చెప్తే వినాలి. చూసారా, ఇదే కైలాస పర్వతం. ప్రపంచం కంటే ఎత్తుగా మంచుతో కప్పబడినట్టు, మేఘాలు గుసగుసలాడుతున్నట్టు, పవనాలు దివ్య రహస్యాలను తీయగా మురిపిస్తున్నాయంటే అక్కడ నివసించేవారు లోకపాలకులు, పరమేశ్వరుడు, పార్వతీదేవి అన్నమాట. ఒక ఉదయం పరమేశ్వరుడు ఎటో వెళ్ళినాడు. ఇక పార్వతీమాత తన పవిత్ర స్నానానికి సిద్ధమయ్యారు. కుంకుడు, గంధం, పసుపుతో స్నానానికి తయారవుతూ తన మందిరానికి కాపలా ఎవరు వహించాలనే ఆలోచనలో పడింది. అప్పుడు తన ముందున్న పసుపును తీసుకొని తన ప్రేమతో కూడిన హృదయంతో ఒక బాలుడిని రూపంగా మలిచింది. తన కళ్ళల్లో తల్లి ప్రేమ తలతలలాడింది. తన దివ్యశక్తితో ఆ రూపానికి ప్రాణం పోసింది. దాంతో ఆ బాలుడు కళ్ళు తెరిచాడు. కుమారా, నీవు నా పుత్రుడవు. నీకు వినాయకుడని నామకరణం చేస్తున్నా. నాయనా, నేను స్నానానికి వెళ్తున్నాను. నీవు నా మందిరం ముందున్న గుమ్మం వద్ద నిలబడి ఎవరూ రాకుండా కాపలా వహించు అని ఆజ్ఞాపించింది. వినాయకుడు సరే అమ్మా, తమరి ఆజ్ఞ శిరస వహిస్తానని చెప్పి గుమ్మం వద్ద నిల్చున్నాడు. ఇంతలో పరమేశ్వరుడు తన సతీ మందిరానికి వచ్చాడు. వినాయకుని చూసి ఎవరి బాలుడు అని తలచాడు. మందిరంలోకి ప్రవేశించబోయాడు. ఇంతలో వినాయకుడు అడ్డుకున్నాడు. మా అమ్మ లోపల స్నానం చేస్తుంది. తమరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదని అడ్డుగా నిలుస్తాడు. మాటల యుద్ధం మొదలైంది. వాగ్వాదం కాస్త ఘర్షణగా మారింది. ఆ బాలుడు వెనక్కి తగ్గకపోవడంతో శివుడికి కోపం తలుక్కుమంది. వెంటనే తన త్రిశూలంతో ఆ బాలుడి శిరస్సును ఖండించాడు. ఇంతలో స్నానం ముగించుకొని పార్వతీదేవి బయటకు వస్తుండగా ఆ బాలుడి అరుపు విని పరుగున వచ్చింది. తన కుమారుడు నేలపై విచిన్న స్థితిలో చూసి తన హృదయం బద్దలైంది. శివుడి శూలానికి తన బిడ్డ బలయ్యాడని తెలిసి ఉగ్రరూపం దాల్చింది. తను నీలంగా మారింది. కళ్ళు అగ్నిలా ప్రకాశించాయి. ఆమె ఉగ్రరూపంతో మేఘాలు విరిగిపడ్డాయి. విశ్వం అంతరించేలా అయింది. దీంతో విశ్వాన్ని కాపాడడానికి, పార్వతీమాత కోపాన్ని శాంతింపజేయడానికి నీ కుమారుణ్ణి నేను బతికిస్తానని శివుడు ప్రమాణం చేశాడు. తన గణాలను పిలిపించి అటు మార్గంలో ప్రయాణించి మీకు మొదట కనబడిన జీవితాలను రమ్మని ఆజ్ఞాపించాడు. వెంటనే ఆ గణాలు అటుగా అడవిలోకి ప్రవేశించాయి. అక్కడ ఒక ఏనుగును చూశారు. దానికి నమస్కరించి ఆ తలను తీసుకువచ్చారు. ఆ ఏనుగు తలను ఆ బాలుడి శరీరానికి జత చేసి తన దివ్యశక్తితో ప్రాణం పోశాడు ఆ పరమేశ్వరుడు. వినాయకుడు కళ్ళు తెరిచాడు. పార్వతీమాత తన కుమారుని చూసి భాగోద్వేగం చెందింది. పుత్ర, ఈ పరమేశ్వరుడు నీ తండ్రి నాయనా అని చెప్పింది. తండ్రిగారు, నన్ను క్షమించండి. తెలియక మీతో నేను యుద్ధం చేశాను అని వినాయకుడు క్షమాపణలు కోరాడు. అప్పుడు శివుడు అన్ని లోకాలకు ప్రకటించాడు. ఈ రోజు నుండి ఈ గజముఖుడు, గణపతి, వినాయకుడు విఘ్నాలు తొలగించే దేవుడు. ఏ పూజ అయినా మొదట ఇతనిని పూజించాలి. దేవతలు హర్షధ్వానాలతో మంగళారతులు చేశారు. పుష్పవర్షం ఆకాశం నుండి కురిసింది. గణేశుడు కమలంపై కూర్చొని ప్రకాశించాడు. అందరు దేవతలు ఆయనకు వందనాలు చేశారు. అలా ఓ తల్లి తన ప్రేమతో తన పుత్రుడికి తిరిగి జీవం వచ్చేలా చేసింది. మానవులైనా దేవతలైనా అమ్మ ప్రేమకు సాటేది ఈ జగమున. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.